తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా వందితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాతరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శివ మహాపురాణము 3వ ఎపిసోడ్ మనం వింటున్నామండి. సూత మహర్షి ఏమంటున్నారు అంటే, సూత మహర్షి మనకి ఇక్కడ చెప్తున్నారు, పురాణ శ్రవణం శ్రంభో నామ సంకీర్తనం తథా కల్పద్రుమ ఫలం సమ్యక్ మనుష్యానాం న సంశయః. ఈ కథా పురాణ శ్రవణం చేస్తూ శంభో నామ సంకీర్తనం చేసుకుంటూ ఉంటే కల్పద్రుమ ఫలం ఎలా ఉంటుందో అలాగా మనుష్య జీవితంలో ఉన్న అన్ని సంశయాలు కూడా దూరం చేసి ప్రతి ఒక్క కోరికను కూడా ఇది తీర్చేస్తుంది. కాబట్టి కథాశ్రవణం చెయ్యండి. చాలామందికి మన డౌట్స్ వస్తూ ఉంటాయి కదండి. అప్పుడు ఎలాగా అవి రాసుకోవాలి, మన మనసులో రాసుకొని నామ సంకీర్తన చేస్తుంటే ఒక రోజు ఖచ్చితంగా దాని యొక్క ఆన్సర్ మనకు ఈ కథలోనే దొరికిపోతుంది. ఇలా చాలాసార్లు జరుగుతుందండి. గురుగారి కథలో మనం వెళ్ళి కూర్చున్నప్పుడు మాకు అలా అయ్యేది. ఈ డౌట్ ఉంది, మనం గురుగారిని అడగాలి అని అనుకునే వాళ్ళము. కరెక్ట్గా అనుకోకుండా ఆ రోజు ఆ కథాశ్రవణంలో నాకు డౌట్ తీరిపోయేది అనమాట. అది ఎప్పుడు గురుగారు అంటుంటారు, మనం ఏదైతే సంకల్పంతో కూర్చుంటామో ఆ రోజు ఆ కథలో ఖచ్చితంగా సంకల్పం తీరిపోతుంది. మనకు శ్రద్ధ భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నాకైతే అనుభవం అండి. ఇలా కూర్చోండి, ఖచ్చితంగా దూరం అవుతుంది. అలాగే ఏకో జరామరస్యాద్వై పిబన్నేవామృతం పుమాన్ శంభో కథామృతం కుర్యాత్ కులమేవాం జరాజరం. ఎవరైతే వింటారో వాళ్లే కాదు, వాళ్ళ పరివారం అంతా కూడా ఉద్ధారం చెందుతుంది. అంటే మరి చాలుగా ఒకరు మా ఇంట్లో విన్నారనుకోండి కథాశ్రవణం, అందరికీ ఉద్ధారం చెందుతుందా అంటే చెందుతుందండి. ఎలాగా అంటే అందరు వినకూడదని కాదు, అందరూ వినాలి. కానీ ఏమవుతుంది చూడండి, ప్రహ్లాదుడు ఎప్పుడైతే భగవన్ భక్తి చేశాడో, సాక్షాత్తు నరసింహస్వామి ఎప్పుడైతే దర్శనం ఇచ్చారో ఏం జరిగింది, ఆయనను వరం కోరుకోమని చెప్పారు. అప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నారు, నాకు నిజంగా ఇవ్వాలి అంటే ఒకటే వరం ఇవ్వు, మా నాన్నగారిని ఏమి కూడా నువ్వు శాపం అనేది ఇవ్వకు, మా నాన్నగారు అల్ప జ్ఞానంతో, జ్ఞానం లేకపోవడం వల్ల నీతో విరోధం చేశారు అంటే సాక్షాత్ నరసింహస్వామి ఏమంటారు అంటే, ప్రహ్లాద నీలాంటి పుత్రుడు ఏ పరివారంలో అయితే పుడతాడో అలాంటి 21 తరాలు కూడా మొత్తం ఉద్ధారం చెందుతాయి అన్నమాట. అంటే ఆ భక్తుడు
ముందున్న 10 తరాలు, తర్వాత 10 తరాలు, ఇలా 21 తరాలు కూడా మొత్తం వాళ్ళ ఉద్ధారం అనేది చెందుతారు. కాబట్టి నువ్వు చింతించకు, నీ నాన్న సద్గతిని పొందాడు మీ నాన్నగారు అని మా భగవంతుడు చెప్తారన్నమాట. అలాగా ఇంట్లో ఒక్కరు భక్తి చేసినా గుర్తుపెట్టుకోండి, పరివారంలో అందరిలో కూడా మంచి వాతావరణము ఖచ్చితంగా ఉంటుంది. ఏదో ఒక రోజు మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎంతోమంది భక్తుల చరిత్ర మీరు చూడండి. భక్త దుకాణం వారు భక్తి చేసేవారు, భార్యకు అంత భక్తి లేదు, కానీ ఏమయ్యేది, సంపూర్ణ పరివారంలో కూడా ఒక రోజు ఆ భక్తి యొక్క వాతావరణము దానివల్ల ఏదో మార్పు అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇంట్లో ఒక్కరు భక్తి చేస్తున్నా కూడా మీ పరివారము, మీ వంశము ఎంతో పుణ్యం చేసుకున్నారు అనుకోండి. అలాంటి ఒక భక్తుడు ఇంట్లో పుట్టడం. తర్వాత దీన్ని ఇంకో రకంగా ఎలా తీసుకోవాలి అంటే, ఒకరు వింటున్నాం అనుకోండి, మనం ఒక్కడే వినడం కాదు, మన పరివారానికి కూడా అది వినిపించాలి. కొంచెం కష్టం అనుకోండి, ఎందుకంటే బయట వాళ్ళకు ప్రవచనం చెప్పడం వేరు, ఇంట్లో వాళ్లకు చెప్తున్నాము అంటే మన ఇంట్లో వాళ్ళు మన మాట వినరు ఎప్పుడు కూడా. కానీ మనం ప్రయత్నించాలి, ఎంత అయితే అంత. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఈ లింక్ని షేర్ చేయడము, 10 మందికి పంపించడము. అంటే నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాను అనుకోకండి, ఇవి మన పురాణాల్లో కూడా చెప్పారు. మనతో పాటు 10 మందిని తీసుకురావాలి, నేను ఏ ఆనందాన్ని పొందుతున్నానో అది 10 మందికి కూడా నేను చేర్చాలి అని అనేవారు. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే, శ్రీమద్ భాగవత మహాత్మ్యం కూడా స్కంద పురాణంలో వస్తుంది. అక్కడ ఏమవుతుంది, ఎంతోమంది ఋషులు శ్రీమద్ భాగవత కథాశ్రవణం జరుగుతుందని వచ్చారంట. అయితే అందరిలో చివరిగా భృగు మహర్షి వచ్చారు. ఎందుకు చివరిలో వచ్చారు అంటే, అరే నాకు దొరకాల్సిన ఆనందం నాకు ఒక్కడికి దొరికితేలా 10 మందికి దొరకాలి అని అందరికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి చెప్పేవారంట. రండి రండి, 10 నిమిషాలన్నా కూర్చోండి, ఒక రోజన్నా రండి, కానీ భాగవత శ్రవణం చేయండి అని చెప్పేవారంట. ఇలాగా ఇంటింటికి వెళ్ళి లెటర్స్ మరి రాసి అందరిని పిలవాలి అని మనకు శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది. అలాగా 10 మందికి పంపాలి అంటే, ఆధునిక కాలంలో చెప్పాలి అంటే లింక్స్ షేర్ చేయండి, 10 మందికి చెప్పండి, చాలా బాగా ఉంది, చక్కగా ఉంది, శివపురాణం వినండి. నాదే అని కాదండి, ఏదన్నా మంచి ప్రవచనం మనం వింటున్నా అంటే మంచి మాటలు అనేవి ఎప్పుడు కూడా వాట్సాప్ గ్రూప్స్లో మనము పంపుతూ ఉండాలి, అంతేగాని ఫేక్ మెసేజెస్ పంపించొద్దు. చాలామందికి అలవాటు ఉంటుందంటే, పొద్దున్న లేవంగానే వాట్సాప్ చూసుకుంటారు. ఆ వాట్సాప్లో ఎన్నో మెసేజెస్, అంటే స్టార్టింగ్ కొత్తగా వాట్సాప్ వచ్చినప్పుడు ఏమయ్యేది అంటే, నిజం అనుకొని అన్నీ కూడా మనం ఫార్వర్డ్ చేసేవాళ్ళం. అయ్యో ఇది ఇలా జరుగుతుందంట. తర్వాత నాకు తెలియడం స్టార్ట్ అయింది, ఎన్నో ఫేక్ మెసేజెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ మెసేజ్ అయినా మనం పంపిస్తున్నాము అంటే, ఆ మనిషి ఆ మెసేజ్ చదివిన తర్వాత ఒక స్మైల్ అన్న రావాలి, ఒక మోటివేషన్ అన్న చెందాలి. అలాంటి మెసేజెస్ మాత్రమే ఫార్వర్డ్ చేయండి. ఒక ధార్మిక మెసేజెస్, మంచి మెసేజెస్, మోటివేటింగ్ మెసేజెస్. సో ఇలాంటి ప్రవచనాలు మనం ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. నాతో పాటు 10 మంది కూడా మంచి ఆనందాన్ని పొందాలి, భగవద్భక్తిని పొందాలి, ధర్మాన్ని తెలుసుకోవాలి అన్న భావనతో మనము ఇలా పరివారంలో మనకు తెలిసిన వాళ్ళల్లో కూడా ఇది మనం ఫార్వర్డ్ చేయాలి అని అంటారు. చూడండి, ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ఇలా ఫార్వర్డ్ చేయడం వల్ల కదా 10 మందికి తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి మిత్రుడు ఉంటే మంచి జీవితం కూడా మారిపోతుంది. ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఆ పరివారంలో కూడా మంచి మాటలే వస్తాయి వారి ద్వారా. ఎలాగంటే ఉదాహరణకి విదురుడు మన మహాభారతంలో కనుక చూస్తే, అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఎంత చదవాలి భాగవతము, ఎన్నిసార్లు వినాలి మహాపురాణము, ఎన్నిసార్లు కథాశ్రవణం చేయాలి అంటే ఇక్కడ చెప్తారు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, మాకు సమయం లేదు అంటారు, ఒకసారి వింటే చాలా అంటారు. కానీ మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, సదా సేవ్యా విశేషతః ఏతచ్చివ పురాణస్య కథా పరమ పావని. ఎప్పుడు కూడా సేవించాలి. దీనికి ఇంకో తాత్పర్యం ఏం చెప్తారు అంటే, సదా సేవ్య అంటే ఏంటిది, గర్భకాలే సేవ్య, తర్వాత గర్భకాలే సేవ్య. గర్భవతిగా ఉన్నారనుకోండి, ఆ సమయం నుంచే ఆ బాలకుడికి అంటే ఆ కడుపులో ఉన్న బిడ్డవాడికి మంచి గ్రంథాలు శ్రవణం అనేది చేయించండి. గర్భంలో ఉన్నప్పుడే మంచి విషయాలు విన్నారనుకోండి, పిల్లవాడు పుట్టక ముందే ఒక మంచి సంస్కారం అని తీసుకొని వస్తారు. కొంతమందికి బిలీఫ్ లేకపోవచ్చు, బట్ మీరు డాక్టర్ని అడగండి, బయట ఏం జరుగుతుందో ఆ లోపల ఉన్న ఆ బిడ్డవాడికి కూడా అన్నీ తెలుస్తాయి, స్పర్శ కూడా తెలుస్తుంది. అలా తల్లి గర్భం పైన చేయి పెడితే, ఎవరు పెట్టారు, నాన్న నేను మీ నాన్నని, నాన్న నేను మీ అమ్మమ్మని అని స్పర్శ చేస్తే కూడా ఆ బిడ్డవాడికి స్పర్శ అర్థమవుతుంది, బయట జరుగుతున్న సంఘటనలు సౌండ్స్ కూడా వాళ్ళకి అర్థమవుతాయి. ఇదే మనకు శ్రీమద్ భాగవతంలో కూడా చూడండి, కయాదు గర్భవతిగా ఉన్నప్పుడు తనకు పురాణ శ్రవణం అనేది నారద మహర్షి చేశారు. కాబట్టి రాక్షసుల ఇంట్లో కూడా ఆ కయాదుకు పుట్టిన పుత్రుడు భక్తుడుగా మారాడు. కాబట్టి గర్భకాలం నుంచే మనము సేవనము అనేది ప్రారంభించాలి. మరి తెలియదమ్మా మాకు గర్భకాలంలో సేవించాలని, మరి ఎలాగా అంటే బాల్యకాలే సేవ్య, చిన్న పిల్లలకి కూడా ప్రవచనాన్ని తీసుకొని రండి. లేదమ్మా
మీరు ఇంట్లో పెట్టుకోండి. మీ పిల్లలు అలా తిరుగుతున్నారనుకోండి, మా మీద ఇది సంస్కారం ఎలా జరిగిందంటే, మా నాన్నగారు మేము అలా ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం పెట్టుకొని వినేవారు సంతోష్ డొంగరేజీ మహారాజ్ది. మాకదేంటో అప్పుడేం అర్థం కాలేదు. కానీ ఒకరోజు మార్పు అనేది వస్తుంది. అది వినడం వల్లే నా జీవితం కూడా మారిపోయింది. ఎందుకు అంటే మా నాన్నగారు వినేవారు. మేము ఇక్కడ ఆ హాల్‌లో కూర్చొని ఆడుకుంటుంటే అక్కడ పక్కన మాకు కొంచెం అలా వినిపిచ్చేది. ఒక్క శబ్దం విన్నా కూడా మనిషి జీవితం మారిపోతుంది. కాబట్టి చిన్న పిల్లలకి కథాశ్రవణం చేయించండి. లేదు కాసేపు ఒక 10 నిమిషాలు వాళ్ళకొక పురాణ కథ తీసుకొని మీరు వాళ్ళకి ఆ కథాశ్రవణం అనేది చేయించండి. మనకు పురాతన కాలంలో ఉండేది కదండీ! ఇప్పుడైతే లేరు. ఎందుకంటే షార్ట్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్. అమ్మ, నాన్న, ఒక్క పిల్లవాడు. ఇప్పుడైతే అది కూడా తగ్గిపోయింది. పూర్వం గనక మనం చూస్తే తాతయ్య, నానమ్మ, మళ్ళీ వాళ్ళకొక 4, 5 పిల్లలు, మళ్ళీ వాళ్ళ భార్యలు, వాళ్ళకి పిల్లలు. అసలు ఎవరి పిల్ల తండ్రి ఎవరు, ఎవరి పిల్ల అమ్మ ఎవరు కూడా అర్థమయ్యేది కదా! అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే అమ్మ, నాన్న ఒక పిల్లవాడు, మధ్యలో 2 అయింది, దాంట్లో 1 అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లవాడు కూడా వద్దు. భార్య, భర్త ఒక్కొక్క పిల్ల ఇలాగా అయిపోయింది. సో ఏం చేయలేకపోతున్నాం. కానీ ఒక పరివారం మంచిగా ఉండాలి అంటే పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే తల్లులు లేదు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి మంచి కథాశ్రవణం అనేది చేయించారు. ఒక్క శివాజీ ఛత్రపతి శివాజీగా మారడానికి కారణము జీజామాత తనకు కథాశ్రవణం చేయించడము. రామాయణము, మహాభాగవతము చిన్నగా ఉన్నప్పుడే మహాభారతం ఆది తల్లి వినిపించేదనమాట తనకి. కాబట్టి ఆ మార్పు అనేది వచ్చింది. నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద కూడా గర్భంలో ధరించి ముందు నుంచి అమ్మవారు శివ ఉపాసన చేసి ఆయనకు మంచి కథలు వినిపించారు. కాబట్టి ఆ నరేంద్రుడు స్వామి వివేకానందుడిగా అయ్యారు. ఈ రోజు కూడా ఆయన లేనప్పటికీ మనము ఆయన గురించి గుర్తు చేసుకుంటాము. ఆయన జీవితం నుంచి ఎంతో మనం నేర్చుకుంటాము. అలాంటి రియల్ హీరోస్ ఎలా పుట్టారు అంటే గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లులు సత్సంగాన్ని వాళ్ళకు వినిపించారు. కాన్షియస్లీ మనం ఎఫర్ట్ చేయాలి. వినరమ్మా అంటే పెద్దగా ఎలా వింటారండి? చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. సరే పర్వాలేదు, కౌమారే సేవ్య, మాకు తెలీదు, యువావస్థే సేవ్య, తెలియదు, ప్రౌఢావస్థే సేవ్య, అంత ఆయుష్ పోయిందమ్మా, వృద్ధులమయ్యాము అంటే పర్వాలేదు, వృద్ధకాలే సేవ్య. కానీ ఎప్పటి కూడా అందరూ వినాలి. ఆడ, మగ, చిన్న, పెద్ద, దేశులు, విదేశీయులు అందరూ కూడా వినాలి. ఎందుకంటే దీంట్లో మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి అన్నది మాత్రమే ఉంది. ఇది ఏది మత గ్రంథం కూడా కాదండి. మరి ఇక్కడ ఇంకో పదం ఇచ్చారు, సేవ్య అని ఇచ్చారు. ఎందుకు? సేవనం చేయాలి. సేవనం ఏం చేస్తాము? ఔషధం సేవనం చేస్తాము. ఆ ఔషధం సేవనం అంటే ఏంటిది? ఒక మెడిసిన్ మనం తీసుకుంటున్నాము అంటే దానికి కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్తారు. ఇది తినండమ్మా, ఇది ఎక్కువగా తినకండి, ఇది వర్జితం, ఇది మీరు చెయ్యకూడదు అని చెప్తారు మనకు. అలాగే కథాశ్రవణం చేస్తున్నప్పుడు నాకు ఇష్టం వచ్చింది నేను చూస్తాను, నాకు ఇష్టం వచ్చిన పాపాలు నేను చూస్తాను, నాకు ఇష్టం వచ్చింది తింటాను, నా ఆహార విహారాలు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. కానీ నేను కథాశ్రవణం వినడం వల్ల నాకు మార్పు రావాలి అంటే రాదు. మెల్లమెల్లగా అండి, ఏకంగా ఒకటేసారి రాదు. నాకు ఒకసారి ఒక తల్లి కాల్ చేశారు, అమ్మా నేను శివభక్తి చేస్తాను, శివ పూజ చేస్తాను, నేను నాన్ వెజ్ మానేశాను, చాలా రోజులు అవుతుంది, కానీ మా పాప ఇంటర్మీడియట్ నాన్ వెజ్ తింటుంది, ఏం చేయాలి అంటే నేను క్లియర్గా చెప్తున్నానండి, నేను పాపకు నాన్ వెజ్ పెట్టమని చెప్పాను. మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు, అదేంటిదమ్మా మీరు చెప్పారు అంటే, చూడండి అమ్మా, నాన్ వెజ్ తినాలి మీరు ప్రమోట్ చేస్తారా అంటే నో, ఎప్పుడు కూడా తినకూడదు, ఎవ్వరూ తినకూడదు. మరి ఎందుకు అలా చెప్పాను అంటే పిల్లలకి అలవాటు పెట్టాలనుకోండి, ఏదైనా మంచి చెప్పాలనుకోండి, నేను చెప్తున్నాను కదా ఇలాగే చెయ్యి అంటే పిల్లలు చెయ్యరు, మొండి చేస్తారు. సరే ఇంట్లో మీ ముందు తినకపోవచ్చు, బయటికి వెళ్ళి తింటారు, ఏం చేస్తారు? వాళ్ళు ఆంతరికంగా లోపల నుంచి మారాలి అంటే మనం వాళ్లకు మెల్లమెల్లగా సత్సంగం అనేది ఇవ్వాలి. నేను అన్నాను, మీరు ఆ వంట వండుతూ నాన్ వెజ్ అనేది చేస్తూ ప్రార్థించండి. ఎందుకంటే అన్నమయ ప్రాణః, అన్నం చేస్తున్నప్పుడు కూడా అదేమవుతుందంటే మా సంస్కారం అనేది మనిషిలోకి పోతుందన్నమాట. కాబట్టి అంటారు కదండి, అందరు చేసిన వంట కూడా తినకూడదు. ఎందుకంటే ఎవరు ఏ భావనతో చేస్తున్నారో ఆ భావన మనలో కూడా వచ్చేస్తుంది. కాబట్టి నేను అన్నాను, అమ్మ మీరు వండుతున్నప్పుడు ప్రార్థించండి, నా కూతురు మనసులో ఈ నాన్ వెజ్ అన్నది దూరం అవ్వాలి, భక్తి సంస్కారం రావాలి అనుకుంటూ మీరు చెయ్యండి. రోజు తనకి తీర్థం అనేది తాకిపించండి, స్వామివారి అభిషేకం చేసి తీర్థం తాకిపించండి, మార్పు మెల్లమెల్లగా వస్తుంది. మీరు ప్రవచనం చదవమని ఎప్పుడు చెప్పకండి, మీరు వినండి, ఇంట్లో రోజు అరగంట పెట్టుకోండి, పాపలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. మాలో అలాగే వచ్చింది. మా నాన్నగారు వినేవారు, మేము విన్నాము. అనే మమ్మల్ని కూర్చోబెట్టి ఎప్పుడు ఫోర్స్ చేసి వినండి అని అనలేదనమాట.
ఏమవుతుంది, ఇంట్లో పెట్టుకున్నారు, ఏదో ఒక పదమన్న మన చెవు మీద పడుతుంది కదండి, పిల్లల చెవు మీద. ఎప్పుడు కూడా పిల్లలకి ఫోర్స్ చేయకూడదు, ఆటోమేటిక్గా మార్పు అనేది రావాలి. లోపల నుంచి వాళ్ళకి వచ్చింది అనుకోండి, దేర్ డెసిషన్, నేను ఇంకా తినను, నాన్ వెజ్ తినకూడదు, ఒక జీవహింస అనేది చేయకూడదు, పరమాత్మ భక్తి నేను చేయాలి అంటే వాళ్ళకు వాళ్ళుగా పొద్దున్న లేస్తారు, వాళ్ళకు వాళ్ళుగా పూజ చేస్తారు, వాళ్ళ భక్తి శ్రద్ధలతో వాళ్ళు కథాశ్రవణం అనేది చేస్తారు. కాబట్టి పిల్లల్లో శ్రద్ధ అనేది కల్పించాలి. ఆ జ్ఞానం అనేది మనం మెల్లమెల్లగా డోసేజ్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా ఫోర్స్ చేయకూడదు. ఇలాగ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సదా సేవనం చేస్తున్నప్పుడు మార్పు అనేది వస్తుంది. ఎవరు వినాలి, ఎలా వినాలి అంటే ఎప్పుడూ వినాలి, సదా సేవ్య. మనకు శ్రీమద్ భాగవతం కూడా 7 వారాలు ఎందుకు చెప్పారు అండి, ఎందుకంటే మనిషి జీవితంలో ఉన్నవే 7 వారాలు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది, ఈ 7 వారాలే ఉన్నాయి. కాబట్టి 7 రోజులు భాగవతం వినాలి, 7 రోజులే వినాలి కాదు, 7 రోజులు వినాలి అని మనకు చెప్తున్నారు. తాత్పర్యార్థం మనం తెలుసుకోవాలి. ఇలాగా 24 గ్రంథోయం సప్త సంహిత. ఈ గ్రంథంలో 24 అంటే 24,000 శ్లోకాస్, 24,000 శ్లోకాలు ఉన్న ఈ గ్రంథము. గ్రంథేయం సప్త సంహిత, 7 సంహితలు ఉన్న ఈ గ్రంథం మనము విందాము. అష్టశ్రవణ మాత్రత శివశ్చిత్తం సమాశ్రయేత్. చూడండి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. కేవలం వినడం వల్ల శివుడు మీ మనసులో వచ్చి కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు నేను మీకు చెప్పాను కదండి. ఫస్ట్ మనం విన్న తర్వాత ఏమవుతుంది, విన్న తర్వాత మనసులో నిజంగా విన్నాము అంటే మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మార్పు, మనసులో స్టార్ట్ అవుతుంది. మనసులో ఏముంటుంది, కామము, క్రోధము, లోభు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట మనసులో. అప్పుడు ఆటోమేటిక్గా ఒక తొలగిపోతున్నాయి అనుకోండి, స్వచ్ఛమైన మనసులో పరమాత్మ వచ్చి కూర్చుంటాడు. కాబట్టి కథాశ్రవణం వల్ల శివం సమాశ్రయేత్ అని చెప్తున్నారు. శైవం పురాణమేకం హి ముక్తిదానేన గరజతి. అంతేకాదు, గరజతి అంటే ఏంటిది, ఓహో అందరికీ చెప్తున్నాను వినండి అని గట్టిగా చెప్పడం అనమాట. గర్జన చేస్తుంది. ఏంటి అంటే శివపురాణం వినడం వల్ల ముక్తి అనేది పొందుతాము. మనం శ్రీమద్ భాగవతం వింటే మనకు అర్థమవుతుందండి. ఎవరైతే విన్నారో వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. శ్రీమద్ భాగవత కథాశ్రవణం ఎవరు చేశారు అంటే శుకబ్రహ్మ పరీక్షితుడికి చెప్పారు. పరీక్షితుడు 7 రోజుల్లో చనిపోతున్నాడని తనకు తెలుసు. అయితే 7 రోజులు కథాశ్రవణం చేసిన తర్వాత ఏమైంది, ముక్తిని పొందాడు. అంటే తను తెలిసి గురుగారు తన తల మీద చేయి పెట్టినప్పుడు తను సంతోషంగా, అంటే తెలుసుకొని తన శరీరాన్ని వదిలేరనమాట. తర్వాత తక్షక దంశ అనేది జరిగింది. అంటే చనిపోయిన తర్వాత ముక్తి కాదండి, దేహంలో ఉన్నప్పుడే ముక్తి అనేది మనకు కలగాలి. అయితే ఆ ముక్తి ఎవరు ప్రసాదిస్తారు అంటే ఈ శివ పురాణాది గ్రంథాలు మనకు ముక్తిని ప్రసాదిస్తాయి అని మనకు చెప్తున్నారనమాట.